కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టకపోవటం బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అర్థమైపోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుని గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టకపోవటం రెండు కుమ్మక్కైనట్లు అర్థమైపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టే ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం ఖాయమని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తున్నారని ఆయన ఆశాభావిక్తం చేశారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఇది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒప్పందం. ఉన్న కేటీఆర్ ఢిల్లీ కూడా అందుకోసం, ఎందుకంటే వాళ్ళ అక్కకు చెల్లెకు బెయిల్ ఇవ్వడానికి కారణం కూడా బీజేపీ బీఆర్ఎస్ కావడమే. అలాగే ఈరోజు కూడా వాళ్ళకు ఒప్పందం అంతర్ ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుంటే బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి చేతగాక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఈరోజు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, మాజీ కేటీఆర్ గారు, కవిత గారు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో క్యాండిడేట్ పెట్టారంటే ఇప్పటికైనా ప్రజలు గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది కలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలు మాత్రం, గ్రాడ్యుయేట్లు మాత్రం మా దగ్గర ఎవరు. ఎందుకంటే గతంలో మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ రాగానే ఎంతోమంది ఉద్యోగులకు ఉద్యోగం కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ 1.5 years ఇచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మా సంపూర్ణ విశ్వాసం ఉంది. మా యొక్క అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున గతంలో జీవన్ రెడ్డి గారిని ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి పెడితే కూడా ఓడగొట్టారు. ఇప్పుడు అంతే మన నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారు ఆశిస్తున్నాం. అలాగే మన నార్సింగ్ మండల గ్రాడ్యుయేట్ తరఫున కూడా ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు వేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికైనా ఒకటే అని తెలుసుకొని కొంతమంది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎందుకంటే మోసం చేస్తారు కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మా యొక్క అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించాలని కోరుతున్నాం.